రూపా ఇంట్లోకి రాగానే, ఏమైందమ్మా? ఏం జరిగింది? అలా ఉన్నావేంటి? నాన్న, నేను రాజును చూశాను నాన్న అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాకింగ్గా అలానే రూపను చూస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు అంటుంది? రాజును చూసావా? అవును నాన్న. ఇక మరోవైపు రాజు ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఏమైందిరా అయ్యా? ఏమైంది? అలా ఉన్నావేంట్రా అని అనగానే, అమ్మ, నేను ఆ అమ్మాయి గారిని చూశానమ్మా అని విధంగా చెప్పగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏంట్రా నువ్వు అంటుంది? అమ్మాయి గారు నిన్ను చూడడం ఏంటి? అవునమ్మా, నేను అమ్మాయి గారిని చూశాను. అంటే ఎక్కడ చూసావురా? క్యారేజ్కి ఆ అమ్మాయి గారు వచ్చారమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే విరూపాక్ష చూస్తూ ఉండిపోతుంది. ఏంటి రాజు, ఏమంటున్నావు? క్యారేజ్కి రూప రావడం ఏంటి? అవును, తన కార్ ట్రబుల్ ఇవ్వటం వల్ల క్యారేజ్కి తీసుకుని వచ్చింది. అది అమ్మాయి కార్ అని అప్పుడు అర్థమైంది. ఇక మరోవైపు మాత్రం, ఏంటమ్మా నువ్వు రాజును చూసావా? అవును నాన్న. మరి రాజును చూసినప్పుడు రాజులో నీకు పశ్చాత్తాపం కనిపించిందా? చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే ఇక ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నిన్ను చూశాడు కదమ్మా, పశ్చాత్తాపం కనిపించిందా చెప్పమ్మా అని విధంగా అడుగుతూ ఉంటే, ఏంటి తమ్ముడు నువ్వు కూడా రూపని అడుగుతున్నావేంటి? అయినా రాజు ఒక మోసగాడు. రూప న్యూయార్క్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చాడా? అసలు ఈ ఇంటి వైపు చూశాడా? అలాంటి వాడి కోసం రూప ఆలోచించడం ఏంటి? వాడు ఎలా పోతే మనకేంటి? వాడు రూపను మోసం చేశాడు. వాడొక మాయగాడు. ఈ ఇంట్లో అసలు వాడి ప్రస్తావన రాకుండా ఉండడమే మంచిది తమ్ముడు అనే విధంగా చెప్తూ ఉంటే ఇక రూప అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు బిడ్డను కాదనుకున్న రూప గురించి మనం ఎవరు కూడా ఆలోచించకూడదు. రాజు ఇక ఆ ప్రస్తావన కూడా తీసుకుని రాకు. అవునమ్మా, ఇక రూప అన్న పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు. అంతలో రూప ఎవరు నాన్న అని బంటి అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా రూప అన్న పేరు వినలేదు. రూప ఎవరు నాన్న చెప్పండి అని అడుగుతూ ఉంటే, బంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మాట్లాడుతుంటే మధ్యలోకి వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు, హోంవర్క్ చేసుకో, వెళ్ళు అని అనగానే వెంటనే కోపంగా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటే అంతలో రోహిణి వచ్చి, అసలు ఏంటి రాజు, ఏమనుకుంటున్నావు? పసి విల్లాడని చూడకుండా ఇలా అనటం కరెక్ట్ కాదు కదా. అయినా ఎందుకు బాధ పెడుతున్నావు? సమాధానం నెమ్మదిగా చెప్పకుండా ఇలా బాధ పెడితే ఏమొస్తుంది? నీకోసం నేను చక్కెర పొంగలి చేశాను నాన్న, పద నీకు తినిపిస్తాను, పద బంటి అని అంటూ వెంటనే ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. మరోవైపు రాజు మోసగాడని మీరు అనుకుంటున్నారు, కానీ నన్ను ప్రేమించిన మాట నిజం. మందారాన్ని నేనే చంపేశాను అనుకొని ఒకే ఒక అపార్థం వల్ల ఇలా జరిగింది. అదే ఇప్పుడు నా కొడుకు బ్రతికుంటే రాజు కూడా నా దగ్గర సంతోషంగా ఉండేవాడు కదా నాన్న అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ దుఃఖిస్తూ ఉంటుంది రూప. మరోవైపు బంటి, నువ్వేం బాధపడుకో, ఇదిగో ఈ చక్కెర పొంగలి తిను. లేదు ఫ్రెండ్, నాకు తినాలని అనిపించట్లేదు. ఇప్పుడు నాన్న కోప్పడితే అమ్మ ఉంటే నన్ను తిట్టకుండా ఆపేది కదా. నేను అలాగే చేశాను కదా, ఆ అమ్మ కావాలని అనిపిస్తుంది. అవునా? అయితే నన్నే నువ్వు అమ్మ అనుకో. అమ్మ కావాలని అనిపిస్తుందని అంటున్నావు కదా, అమ్మ అని పిలువు. అవునా ఫ్రెండ్? కానీ నాన్న ముందు పిలిస్తే కోప్పడతారేమో. నాన్న ఉన్నప్పుడు ఫ్రెండ్ అను, ఎవరు లేనప్పుడు అమ్మ అను, సరేనా? సరే అమ్మా అనే విధంగా అంటూ తినిపిస్తూ ఉంటుంది చక్కెర పొంగలిని. అది కాదురా, ఇలా ఎన్నాళ్ళని అమ్మాయి గారికి, అమ్మ నా దృష్టిలో అమ్మాయి గారు లేనే లేరు అని అనబోతూ ఉంటే ఇక కోపంగా అక్కడి నుండి రాజు వెళ్తూ ఉంటారు. అసలు ఇలాంటి రోజులు వస్తాయని కూడా అనుకోలేదు. వాడికే ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి అని మనసులో అనుకుంటూ అందరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎక్కడున్నావు రాజు? ఎందుకు రాజు ఇలా, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని మనసులో అనుకుంటూ ఉంటే, తిను. నేను తినను, నాకు తినాలని అనిపించట్లేదు. అంతలో రాజు ఆ చక్కెర పొంగలిని తీసుకొని, నన్ను క్షమించరా, ఇంకెప్పుడు నేను నిన్ను కోప్పడను అని అంటూ దగ్గరికి తీసుకుంటారు. నాన్న, ఈ ఇంట్లో ఎవ్వరు నన్ను తిట్టినా నేను బాధపడను నాన్న, నువ్వు మాత్రం తిడితే తట్టుకోలేను అని విధంగా అనగానే అందరూ చాలా బాధపడిపోతూ ఉంటే, నాన్న ఏంటమ్మా రూప,
ఇంట్లో ఎవ్వరైనా నన్ను బాధ పెట్టినా ఏమనిపించదు. కానీ రాజు ఒక్క మాటన్నా, దూరంగా ఉన్నా తట్టుకోలేను నాన్న అని విధంగా అంటూ, సరే అమ్మ తిను బాధపడకు అని అంటూ తినిపిస్తూ ఉంటారు. నాకే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నాన్న, నేనేం చేశానని అపార్థం వల్ల ఇక్కడి వరకు వచ్చింది. రాజు ఇక నన్ను అర్థం చేసుకుంటాడా? నా సంతోషమే రాజు దగ్గర ఉంది నాన్న. నాకింత పలుకుబడి ఉన్నా కూడా మిమ్మల్ని నేను ఒకటి చేయలేకపోతున్నానమ్మా. అదే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ రూప, నేను న్యూయార్క్ పంపించిందే రాజు గురించి మర్చిపోవడానికి. మళ్ళీ నువ్వు రాజు అన్న ప్రస్తావన వస్తే మళ్ళీ న్యూయార్క్కి పంపించేస్తారు. ఇక వాడి గురించి మర్చిపో. ఇదేంటమ్మా ఇలా జరుగుతుంది? ఇండియాకు అడుగు పెట్టిందో లేదో ఆ రాజు గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా ఆ రాజు ప్రస్తావన రాకుండా చేయాలి. విజయాంబిక దీపక్లో అనుకుంటూ ఉంటే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటి నాన్న? అదే ఇప్పుడు నా కొడుకుంటే ఎంత బాగుంటుందన్న. దీపు అంత వాడయ్యేవాడు కదా నాన్న. అసలు నీ కొడుకును చంపేసిందే రాజు అమ్మ. ఏంటి నాన్న ఏమంటున్నావు? నువ్వు న్యూయార్క్ వెళ్ళిపోయాక అసలు ఆ బిడ్డ ఎలా చనిపోయిందా అని నేను డాక్టర్ని అడిగాను. ఆ రిపోర్ట్స్ చూసింది. హార్ట్లో హోల్ ఉండటం వల్ల బాబు చనిపోయాడని చెప్పిందమ్మా. అసలు ఆ హార్ట్లో హోల్ ఎలా పడిందో తెలుసా? నువ్వు సరిగా తిండి తినకపోవటం వల్ల, సరిగా ట్యాబ్లెట్స్ వేసుకోపోవటం వల్ల, రాజు గురించే ఆలోచించటం వల్ల అలా జరిగిందని చెప్పింది. అదే మీరిద్దరూ హ్యాపీగా ఉండుంటే ఇప్పుడు వాడికి హార్ట్లో వచ్చేదే కాదు. అంటే నాన్న, మేమిద్దరం వాడిని చంపుకున్నాం కదా నాన్న. కలిసి ఉంటే వాడు ఎప్పుడు బ్రతికి ఉండేవాడు అని అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. నీకు ఈ విషయం చెప్పకూడదని అనుకున్నానమ్మా, కానీ ఇక చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నాను. ఇక నువ్వు వాడి గురించి ఆలోచించటం మానేసేయ్ అని అంటూ ఉంటే, అవునమ్మ రూప, ఇక నువ్వు ఆలోచించకు, నీ మంచి కోసమే చెప్తున్నాము అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక కాస్త రెస్ట్ తీసుకోమ్మా, సరేనా? సరేనన్నా అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, మరోవైపు రాజు కోపంతో రూపర్ గురించి ఆలోచిస్తూ మండిపడిపోతూ ఉంటాడు.